తమిళనాడు ముఖ్యమంత్రి ఒక సూపర్ స్టార్ నటుడు. ఆయన సినిమా విడుదలైన కొద్ది రోజుల్లోనే కర్ణాటకలో ఒక థియేటర్లో జనం చుట్టుముట్టారు. పోస్టర్లు చించేశారు, నినాదాలు చేశారు. చివరికి పోలీసులు రంగంలోకి దిగిన ప్రదర్శనను పూర్తిగా ఆపేయాల్సి వచ్చింది. ఎందుకింత గొడవ? ఒక సినిమా వల్ల రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తత ఎందుకు పెరిగింది? నీళ్ల గొడవకు సినిమాకు ఏం సంబంధం? ఈ వీడియోలో పూర్తి విషయం మీకు స్టెప్ బై స్టెప్ గా చెప్తాను. వీడియోను పూర్తిగా చూడండి, ఎందుకంటే మలుపులు చాలానే ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణ్ జియో పల్స్. నేను అరుణాచార్య. రోజులాగే వైరల్ అవుతున్న ఒక న్యూస్ తో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది తమిళనాడు ముఖ్యమంత్రి తలపతి విజయ్ గారు నటించిన జననాయకన్ సినిమా గురించి. ఈ సినిమా ప్రదర్శనను కర్ణాటకలోని మండ్యా జిల్లాలో నిరసనకారులు ఆపేశారు. దీనికి కారణం కావేరీ జలాల వివాదం. ఈ వీడియోలో మనం చూడబోయేవి మండ్యాలో అసలు ఏం జరిగింది, ఈ నిరసనను ఎవరు చేపట్టారు, ఎందుకు, కావేరీ నీటి వివాదం బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ ఘటన వెనుక ఉన్న రాజకీయ కోణం, ఇది తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావం చూపొచ్చు, ఈ మొత్తం సంఘటనను వివరంగా అర్థం చేసుకుందాం. వీడియో మొత్తం సరిగ్గా ఓపికగా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. జూలై 30న గురువారం కర్ణాటకలోని మండ్యా నగరంలో గురుశ్రీ థియేటర్లో తలపతి విజయ్ నటించిన జననాయకన్ సినిమా ప్రదర్శన జరుగుతోంది. అకస్మాత్తుగా కన్నడ సంఘటన కరునాడ విజయసేనే అనే సంస్థకు చెందిన కార్యకర్తలు థియేటర్ బయట గుమిగూడారు. వాళ్ళు థియేటర్ లోపలికి బలవంతంగా చొరబడేందుకు ప్రయత్నించారు. నినాదాలు చేస్తూ సెంట్రల్ వెట్లాండ్స్ రెగ్యులేటరీ అథారిటీ సిడబ్ల్యూఆర్ఏ ఇచ్చిన ఆదేశాన్ని వ్యతిరేకించారు. ఆ ఆదేశం ప్రకారం కర్ణాటక 15 రోజుల పాటు తమిళనాడుకి 3,500 క్యూసెక్ నీటిని విడుదల చేయాలి. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిరసనకారులను అడ్డుకునేదానికి ప్రయత్నించారు. కానీ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. కన్నడ సంఘటన కార్యకర్తలు సినిమా పోస్టర్లను చింపేశారు. అన్ని ప్రదర్శనలను వెంటనే ఆపేయాలని డిమాండ్ చేశారు. చివరికి థియేటర్ యాజమాన్యం ఒత్తిడికి తలొగ్గి ప్రదర్శనను ఆపేసింది. ఈ నిరసనలో 2 ప్రధాన సంస్థలు కీలక పాత్ర పోషించాయి. మొదటిది కన్నడ సంఘటన. వీరు కావేరీ అంశంపై దీర్ఘకాలికంగా పోరాటం చేస్తున్న సంస్థలో ఒకటి. వీరు థియేటర్ బయట నినాదాలు చేసి పోస్టర్లు చింపేశారు. రెండోది విజయసేన. దీని రాష్ట్ర అధ్యక్షుడు దీపక్ నేతృత్వంలో ఈ సంస్థ సభ్యులు కూడా థియేటర్లను చుట్టుముట్టారు. వీళ్ళు థియేటర్ యాజమాన్యంతో నేరుగా చర్చలు జరిపారు. సినిమా ప్రదర్శనలను వెంటనే ఆపాలని కోరుతూ ఒక మెమోరాండం సమర్పించారు. చర్చల అనంతరం థియేటర్ యాజమాన్యం ప్రదర్శనను రద్దు చేస్తామని హామీ ఇచ్చింది. దీపక్ నేతృత్వంలోని బృందం సైతం సినిమా పోస్టర్లను తొలగించి చించేసింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవి కేవలం మండ్యాకే పరిమితం కాలేదు. నిరసనకారులు స్పష్టంగా చెప్పింది ఏంటంటే కావేరీ అంశంపై ఆందోళనలు మైసూరు, మండ్యా, తుముకూరు సహా దక్షిణ కర్ణాటకలోని అనేక ప్రాంతాల్లో ఏకకాలంగా జరుగుతున్నాయని. అంటే ఇవి ఒక ఒంటరి సంఘటన కాదు, విస్తృతమైన నిరసన ఉద్యమంలో భాగమని అర్థమవుతోంది. నిరసనకారులు జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక వినతి పత్రం కూడా సమర్పించారు. కావేరీ జలాలను తమిళనాడుకు విడుదల చేయొద్దని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పుడు ఈ మొత్తం గొడవకు మూల కారణం అర్థం చేసుకుందాం. కావేరీ నది జలాల వివాదం. కావేరీ నది కర్ణాటకలో పుట్టి తమిళనాడు గుండా ప్రవహించి బంగాళాఖాతంలోకి కలుస్తుంది. ఈ నది 2 రాష్ట్రాలకు వ్యవసాయానికి, తాగునీటికి జీవనాడి లాంటిది. దశాబ్దాలుగా ఈ నది నీటి పంపిణీపై కర్ణాటక, తమిళనాడు మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఈసారి గొడవకు కారణం కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ సిడబ్ల్యూఆర్సి ఇచ్చిన తాజా ఆదేశం. ఈ ఆదేశం ప్రకారం కర్ణాటక 15 రోజుల పాటు ప్రతిరోజు 3,500 క్యూసెక్ల నీటిని తమిళనాడుకు విడుదల చేయాలి. కర్ణాటకలోని రైతులు, స్థానిక సంస్థలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం కర్ణాటకలోని అనేక ప్రాంతాల్లో తాగునీటి కొరత నెలకొంది. అలాంటి పరిస్థితుల్లో భారీ మొత్తంలో నీటిని తమిళనాడుకు పంపడం తమ ప్రాంత అవసరాలకు ముప్పు కలిగిస్తుందని వారి వాదన. నిరసనకారుల్లో ఒకరు మీడియాతో మాట్లాడుతూ ఈ ఆదేశాన్ని తమకు ఒక తీవ్రమైన సమస్యగా అభివర్ణించారు. గతంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ బంగారప్ప ఒక ఆర్డినెన్స్ ద్వారా తమిళనాడుకు నీటి విడుదలను నిలిపివేసిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ ప్రస్తుత ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారు కూడా అలాంటి కఠిన నిర్ణయం తీసుకోవాలని కొందరు నిరసనకారులు డిమాండ్ చేశారు. ఈ కావేరీ వివాదం కొత్తదేం కాదు. 1990ల నుంచే కావేరీ వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్
సుప్రీంకోర్టు ఇప్పుడు కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ CWMA లాంటి సంస్థలు ఈ నీటి పంపిణీని పర్యవేక్షిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ ప్రతి వర్షాకాలంలో నీటి కొరత ఏర్పడినప్పుడల్లా ఈ వివాదం మళ్లీ తలెత్తుతూనే ఉంది. గతంలో కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే బెంగళూరు, మైసూరు వంటి నగరాల్లో తమిళనాడుకు చెందిన వ్యాపారులు, వాహనాలు, హోర్డింగ్లపై దాడులు జరిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈసారి ఈ వివాదం ఒక సినిమా ప్రదర్శనపైకి మళ్లడం విశేషం. ఇక్కడ మీరు గమనించాల్సిన కీలక విషయం ఏంటంటే, జననాయకం సినిమాలో నటించింది కేవలం ఒక సినీ నటుడు కాదు. ఆయన ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి. ఒక నటుడు రాజకీయాల్లోకి వచ్చి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పాత సినిమాలు లేదా ఇటీవల నటించిన సినిమాలు థియేటర్ ప్రదర్శితమవుతూనే ఉన్నాయి. సాధారణంగా ఇది పెద్ద గొడవగా మారదు. కానీ రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికే నీటి వివాదంపై ఉద్రిక్తలు నెలకొన్న సమయంలో ఈ సినిమా ఒక సింబాలిక్ టార్గెట్ గా మారింది. నిరసనకారుల దృష్టిలో ఈ సినిమా ప్రదర్శన అంటే తమిళనాడు ముఖ్యమంత్రిని పరోక్షంగా గౌరవించడం లాంటిదని వారి భావన. అందుకే కావేరీ వివాదంపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసేందుకు ఈ సినిమా ప్రదర్శనను ఒక వేదికగా ఎంచుకున్నారు. ఇది భారతదేశంలో మనం చాలాసార్లు చూసిన ఒక ప్యాటర్న్. రాజకీయ విభేదాలు, ప్రాంతీయ విభేదాల సినిమా వినోద రంగంపై ప్రభావం చూపడం. గతంలో కూడా వివిధ రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదాలు, భాషా వివాదాలు సందర్భంగా సినిమాలు, నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అడ్డుకున్న ఉదాహరణలు చాలానే ఉన్నాయి. ఈ సంఘటన వల్ల థియేటర్ యాజమాన్యానికి, పంపిణీదారులకు నష్టం వాటిల్లడం ఖాయం. అలాగే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు భవిష్యత్తులో ఇతర సినిమాలు కూడా ఇలాంటి నిరసనలను ఎదుర్కొనే అవకాశం ఉందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ సంఘటన తర్వాత కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొదటిది, కర్ణాటక ప్రభుత్వం ఈ నిరసనలపై ఎలా స్పందిస్తుంది? ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారిపై కావేరీ నీటి విడుదలను నిలిపివేయాలని ఒత్తిడి పెరుగుతోంది. కానీ ఇది కేవలం రాష్ట్ర స్థాయిలో తీసుకునే నిర్ణయం కాదు. కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆదేశాలను పాటించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. రెండోది, ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి నిరసనలు కొనసాగుతాయా? ఇప్పటికే మైసూరు, తుమ్కూరు వంటి ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్నాయని నిరసనకారులు చెప్పారు. అంటే రాబోయే రోజుల్లో మరిన్ని థియేటర్లలో ఇలాంటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. మూడోది, తమిళనాడు వైపు నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నటించిన సినిమాను మరో రాష్ట్రంలో అడ్డుకోవడం అనేది సున్నితమైన అంశం. దీనిపై తమిళనాడు ప్రభుత్వం లేదా సినీ పరిశ్రమ నుంచి అధికారిక స్పందన వచ్చే అవకాశం ఉంది. నాలుగోది, ఈ సంఘటన సినిమా వసూళ్లపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? కర్ణాటకలో ఇలాంటి నిరసనలు కొనసాగితే ఇతర థియేటర్లు కూడా జాగ్రత్త వహించి ప్రదర్శనలను నిలిపివేసే అవకాశం లేకపోలేదు. మొత్తానికి ఇది కేవలం ఒక సినిమా గొడవ కాదు. ఇది రెండు రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న నీటి వివాదానికి తాజా అధ్యాయం. మనం ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మండ్యాలో జరిగిన జననాయకం సినిమా ప్రదర్శన రద్దు వెనుక ఉన్న పూర్తి కథ. ఒక సినిమా ఎలా రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్న నీటి వివాదానికి ప్రతీకగా మారిందో మనం చూసాం. ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్ లో రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి. తద్వారా ఇలాంటి తాజా వార్తలు ముందుగా మీకు చేరుతాయి. అండ్ మరిన్ని వైరల్ అప్డేట్స్ కోసం ఛానల్ తో కనెక్టెడ్ గా ఉండండి. మళ్ళీ తర్వాతి వీడియోలో రేపు కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు అరుణ్ జియో పల్స్.